హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, రెసిపీస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈరోజు మనము విడిగా కుక్కర్లో కాకుండా కొబ్బరి పాలు యూస్ చేసుకొని చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడడం మనం ఇందులో. టేస్టీగా కూడా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. వచ్చేయండి. బిర్యానీ కోసం బాస్మతి రైస్ని ముందుగానే శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట ముందు నానబెట్టేసుకోండి. తర్వాత చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని అందులో కొంచెం కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, అలాగే నిమ్మరసం కూడా పిండుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు ఉంటే అవి కూడా వేసుకొని చక్కగా అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసుకొని చక్కగా కలుపుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని దాని మీద ఒక బాండీ పెట్టుకొని ఒక ఉల్లిపాయ చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవద్దండి, మాడిపోతుంది, అంత టేస్ట్ కూడా అనిపించదు. మీడియం టు లో ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే మనకి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇలా వేగిపోయిన తర్వాత మనం ఏమైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో చికెన్ని దాన్ని వేసేసుకోండి. ఇందులోనే 1 లేదా 2 లేదా 3 మీ కారాన్ని బట్టి మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. మూత పెట్టేసుకొని మన చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోండి. చూడండి, నాకు చికెన్లో వాటర్ ఏమీ లేవు, మనం వేసుకున్న ఆయిల్ మటుకే ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఆయిల్ ఒకటే యూస్ చేశానండి. మీరు సగం ఆయిల్ సగం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకుందాము. ఈ రైస్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 నిమిషం రైస్ని కూడా కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా రైస్ని కూడా వేయించుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది పొడి పొడిలాడుతా టేస్టీగా వస్తుంది. ముఖ్యంగా ఇలా రైస్ని వేయించుకోవడం వల్ల మనకి బిర్యానీ పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇలా 1 నిమిషం పాటు అందులో రైస్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకున్న తర్వాత మీకు కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలో అందరికీ తెలిసే ఉంటుందండి. కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని వడపోసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేవి వస్తాయి. ఇక్కడ నేను 5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అనేవి పడతాయి అన్నమాట. సో 5 గ్లాసులకి 10 గ్లాసుల నీళ్లు పడతాయి. అందులో నేను 2 గ్లాసుల కొబ్బరి పాలు పోసుకున్నాను, మిగతా 8 గ్లాసులేమో వాటర్ పోసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో సరి చూసుకోండి. మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ మీద మనకి అన్నం మొత్తం ఉడికేంత వరకు, నీరు మొత్తం అయిపోయేంత వరకు ఉడికించుకోవడమే. అంతేనండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీ, చాలా సింపుల్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోతుంది అనమాట. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.